జపాన్ ఇంజనీర్స్ సాల్వ్ చేయలేని ఒక క్రేజీ ప్రాబ్లమ్ కి ఈ చిన్న బోట్ సొల్యూషన్ అయింది. జపాన్ లో 1964 టోక్యో ఒలింపిక్స్ టైంలో బుల్లెట్ ట్రైన్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది. 210 km/h స్పీడ్ తో ఆ ట్రైన్ టోక్యో నుంచి ఒసాకా వరకు రన్ అవ్వి ఆ రోజుల్లో ప్రపంచం మొత్తాన్ని షాక్ చేసింది. కానీ 1990s కి రీచ్ అయ్యాక ఈ బుల్లెట్ ట్రైన్స్ వల్ల ఒక సివియర్ ప్రాబ్లం రేజ్ అయింది. ఈ ట్రైన్స్ 200 mph స్పీడ్ తో టన్నల్స్ లో ఎంటర్ అవ్వగానే పవర్ఫుల్ సోనిక్ బూమ్స్ అనేవి క్రియేట్ అయ్యేవి. అండ్ వాటి ఇంటెన్సిటీ ఎంత ఉండేదంటే నియర్ బై బిల్డింగ్స్ అన్ని కూడా షేక్ అయ్యేవి. దాంతో 100 మంది టాప్ ఇంజనీర్స్ నెలల తరబడి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతకడం స్టార్ట్ చేశారు. కానీ నో యూజ్. అయితే అప్పుడే ఒక ఇంజనీర్ మాత్రం కింగ్ ఫిషర్ అబ్జర్వ్ చేసి, ఈ కింగ్ ఫిషర్ కాదు, కింగ్ ఫిషర్ బోర్డ్ ని అబ్జర్వ్ చేసి ఒక మైండ్ బ్లోయింగ్ థింగ్ ని గమనించాడు. అదేంటంటే ఆ కింగ్ ఫిషర్ హై స్పీడ్ లో నీళ్లలోకి డైవ్ చేసినా కూడా ఒక్కటంటే ఒక్క స్ప్లాష్ కూడా చెయ్యట్లేదు. అండ్ దాని సీక్రెట్ ఏంటంటే ఆ బోర్డ్ కున్న పర్ఫెక్ట్ బీక్ డిజైన్. దాని ముక్కు సూదిగా ఏరోడైనమికల్లీ షార్ప్ గా ఉండడం వల్ల ఎయిర్ రెసిస్టెన్స్ ని స్మూత్ గా కట్ చేసి నీళ్లలోకి జీరో స్ప్లాష్ తో వెళ్తుంది. సో ఇప్పుడు అదే ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంజనీర్స్ మొత్తం ట్రైన్ ని రీడిజైన్ చేశారు. రిజల్ట్ గా సానిక్ బూమ్ అనేది గాన్, స్పీడ్ పెరిగింది, ఎనర్జీ సేవ్ అయింది. అండ్ జపాన్ బోర్డ్ డిజైన్ ఫాస్టెస్ట్ ట్రైన్ తో వరల్డ్ ని మళ్ళీ షాక్ చేసింది.